ఢిల్లీలో జరుగుతున్న కాంగ్రెస్ బీసీ ధర్నాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రిజర్వేషన్ సంబంధించిన బిల్లు వచ్చింది. ఈ వచ్చిన బిల్లు మరి ఇక్కడ ఆగిపోయింది. ఈ ఆగిపోయిన బిల్లుని సాధించుకొని ఏ రాష్ట్ర ప్రజలకైతే నిబద్ధతతో 42% రిజర్వేషన్తో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపిస్తామని చెప్పామో, ఏ నిబద్ధతతో అయితే విద్యా ఉద్యోగ అవకాశాల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పామో, అదే నిబద్ధతతో చట్టాన్ని చేసి రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వానికి పంపించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి పంపించినటువంటి చట్టం. ఈ భారత ప్రభుత్వం రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేసి రాజ్యాంగం ప్రకారం పంపించాల్సిందే. ఇదేదో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంశం కానే కాదు. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. రాష్ట్ర ప్రభుత్వంగా మన నిబద్ధతతో చిన్న పొరపాటు కూడా లేకుండా చేసి బిల్లుల్ని 2 బిల్లులు పాస్ చేసి పంపించాం. ఈ 2 బిల్లులు పాస్ చేసి పంపించడం ఒకటే కాదు, ఇంకో పెద్ద మనిషి అక్కడ మాట్లాడుతున్నారు. ఓ పక్కన బిల్లు పాస్ చేసి మీరు ఢిల్లీ పంపించారు, ఇంకో పక్కన ఆర్డినెన్స్ ఇస్తావేంటయ్యారు. అవగాహన లేనటువంటి కొద్దిమంది నాయకులు మాట్లాడుతున్నారు. కానీ ఆర్డినెన్స్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆలోచన చేసి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు 50% మించకుండా ఉండేటట్టుగా స్థానిక సంస్థల పంచాయతీరాజ్ చట్టంలో ఒక క్యాప్ పెట్టింది. మనం ఇక్కడ 42% సాధించుకొని రాష్ట్రంలో బిల్లు తెచ్చుకోగానే ఆ క్యాప్ అడ్డం వస్తుంది. కాబట్టి దాన్ని కూడా అడ్డం లేకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ చేసి గవర్నర్ గారికి పంపించింది. అంటే ఈ చట్టం రాగానే అక్కడ ఉన్న క్యాప్ కూడా అడ్డం తొలగేటట్టుగానే ఇప్పటికే నిర్ణయాలు చేసి రాష్ట్ర ప్రభుత్వం తన నిబద్ధతని చట్టపరంగా ఈరోజు చేసి చూపించిందని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ఈ చేసి చూపించినటువంటి చట్టం ఈరోజు భారత రాష్ట్రపతి నాయకురాలు ముర్ము గారి దగ్గర ఉన్నది. గౌరవ ముర్ము గారు కానీ లేకపోతే భారత రాష్ట్ర ప్రభుత్వం కానీ తప్పనిసరిగా వారికి కూడా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలపైన ప్రేమ ఉందనే మేము భావిస్తూ ఉన్నాం, నమ్ముతున్నాం కూడా. తప్పనిసరిగా చట్టబద్ధంగా చేసిన ఈ చట్టాన్ని వాళ్ళు కూడా గౌరవించి వెంటనే దీనికి ఆమోద ముద్ర వేసి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి బీసీలకు కూడా మేము న్యాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నామనేటువంటి ఒక సంకేతాన్ని వారు ఇస్తారనేటువంటి ఆశతోనే మేము ఉన్నాం. అందుకే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ మొత్తం శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, రాష్ట్రానికి సంబంధించిన మొత్తం కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో సహా ఇక్కడికి వచ్చి ఒక ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అంటే ఈ ధర్నా కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వానికి గౌరవ రాష్ట్రపతి గారికి మా గోడు వినండి అని మేము పంపించిన చట్టం మీ దగ్గర ఉన్నది, దయచేసి దీనిపైన ఆలోచన చేయండి అని వారి దృష్టికి తీసుకొని రావటం కోసం ఏర్పాటు చేసినటువంటి ధర్నా కార్యక్రమమే తప్ప ఇంకా వేరే ఆలోచన లేదని కూడా ఈ సందర్భంగా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అందుకే మేము ఆశిస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ మాట్లాడినటువంటి అనేక మంది పార్లమెంటు సభ్యులు, అనేక రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంటు సభ్యులు, అనేక మంది వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఓబీసీలకు మద్దతు ఇచ్చి ఈనాడు తెలంగాణలో తీసుకున్నటువంటి 42% రిజర్వేషన్ కేవలం తెలంగాణ కాదు దేశం మొత్తానికి కూడా ఇది ఒక రోల్ మోడల్గా ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ కేబినెట్ ఈ దేశానికే ఒక దశ దిశ నిర్దేశం ఇచ్చారు. తప్పనిసరిగా వారు ఇచ్చినటువంటి సందేశాన్ని, నిర్దేశాన్ని, గతిని మేము ఆమోదిస్తున్నాం, మద్దతిస్తున్నాం. ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి కార్యక్రమం మిగతా రాష్ట్రాల్లో కూడా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అందుకే మీకోసం ఇక్కడికి వచ్చి మీకు మద్దతు ఇచ్చాం. తప్పనిసరిగా పార్లమెంట్లో అవసరం వస్తే మేమంతా మా గొంతును మీకోసం నిలబెడతామని చెప్పారు. అలాగే మన పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా మిగతా పార్లమెంట్ సభ్యులు కూడా నిన్న ఈరోజు లోక్సభలో అటు రాజ్యసభలో
అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి ఓబీసీ బిల్లు పైన చర్చించాలని 2 రోజులుగా అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి మన కోసం పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే మిత్రులారా, మనమందరం ఈరోజు ఇక్కడ చేరింది రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉన్న పనులన్నింటినీ పూర్తి చేశాం. చట్టబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రతి పనిని పూర్తి చేశాం. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక చిన్న పొరపాటు కూడా లేకుండా మొత్తం పూర్తి చేసి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర పంపించాం. భారత రాష్ట్రపతి గారి దగ్గర ఉంది. ఇక్కడ వారిని కలిసి వారితో ఆమోదింప చేసుకొని బిల్లును తీసుకొని పోయి రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్తో ఎన్నికలు జరుపుకోవటం, ఆ తర్వాత విద్యా ఉపాధి అవకాశాల్లో మనం అవకాశాలు కల్పించుకోవటం, మన పని పూర్తి చేశాం. కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఆమోద ముద్ర వేసి పంపించాలి. దానికోసమే ఈరోజు వారిని ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేసే కార్యక్రమం కూడా రేపు కూడా ఉంది. కాబట్టి దయచేసి మీరంతా కూడా ఉండండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు, వీరందరి ఆధ్వర్యంలో రేపు పొద్దున యావత్ కేబినెట్ పార్లమెంట్ సభ్యులంతా కూడా రాష్ట్రపతి గారిని కలిసి దీని ఆమోద ముద్ర వేయించుకొని పోయే కార్యక్రమం కోసం మన అందరం ఇక్కడికి వచ్చాం. ఇది విజయవంతం కావాలని